యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. మనము క్యాన్ కుడ్ డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ పార్ట్లో మనము కంటిన్యూయేషన్ అంటే క్యాన్ కుడ్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, నేను మీకు స్ట్రక్చర్స్ కూడా చెప్పాను, ఎలా సెంటెన్స్ రాయాలి అని. అలాగే క్యాన్ కుడ్ని ఎన్ని సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాము అనేది కూడా చెప్పాను. క్యాన్ కుడ్ ఎన్ని సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాం మీకు గుర్తుందా? ఓన్లీ 2 సిచ్యువేషన్స్లో యూస్ చేస్తామన్నప్పుడు నేను ఫస్ట్ సిచ్యువేషన్ రాశాను, ఎబిలిటీస్ అని. మనము ఎబిలిటీస్ని ఎలా రాయాలి అంటే స్ట్రక్చర్స్ రాసుకున్నాం. అయితే ఈ పార్ట్లో ఏం చూద్దాము అంటే మనము సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ మీకు గుర్తుండే ఉంటుంది, పాజిటివ్ అని అనగానే ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాజిటివ్ ఆన్సర్ అనమాట. పాజిటివ్ ఆన్సర్ నేను స్ట్రక్చర్స్ 4 రాశాను. అండ్ ఐ మస్ట్ రిమైండ్ యూ ఆఫ్ దాట్. ఏం చెప్పాను అంటే ఏ సెంటెన్స్ అయినా సరే మనము 4 సెంటెన్సెస్గా చేంజ్ చేయొచ్చు అని చెప్పాను. ఆ 4 సెంటెన్సెస్ ఏంటి అంటే పాజిటివ్, నెగిటివ్, హెచ్వి క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. అయితే ఆ 2 ఉంటాయి చూడండి, ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా, ఈ పాజిటివ్ నెగిటివ్ ఈ 2 కూడా ఆన్సర్స్ అంటాం. అలాగే హెచ్వి డబ్ల్యూహెచ్ ఈ 2 కూడా క్వశ్చన్స్ అంటాం. అంటే వరల్డ్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి, అంతే. మనకు ఇక వేరేవి లేవు, వేరే ఉండవు. మీరు యూజ్ చేసిన 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ యూజ్ చేస్తారు, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ యూజ్ చేస్తారు. ఇంగ్లీషు లాంగ్వేజ్ మనకు హెల్పింగ్ వర్బ్ని బేస్ చేసుకొని ఉంటుంది. అయితే ఈ హెల్పింగ్ వర్బ్ ఎక్కడ వస్తుంది అనేది, అంటే ఒక సెంటెన్స్లో మీరు చూడాలి అంటే హెల్పింగ్ వర్బ్నే చూడాలి. ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఇది హెల్పింగ్ వర్బ్, క్యాన్ కుడ్. అందుకనే కదా నేను చెప్పాను, పాజిటివ్ రాస్తే జస్ట్ ఆఫ్టర్ దిస్ V1 రాస్తాము. మళ్ళీ తర్వాత నెగిటివ్ రాసినప్పుడు నాట్ రాయాలి, హెల్పింగ్ వర్బ్ పక్కనే వస్తుంది. మీరు కావాలంటే ఏ సెంటెన్స్నైనా అబ్జర్వ్ చేయండి. నాట్ రాశారు, నెగిటివ్ రాశారనుకోండి, నాట్ తీసుకోవాలి. ఎక్కడ రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్ పక్కనే రాయాలి. అండ్ ఆ తర్వాత మళ్ళీ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలనుకోండి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి అంటే మళ్ళీ మీరు హెల్పింగ్ వర్బ్నే తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ని తీసుకొని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ రాయాలి. If you write in the beginning of the sentence some helping verb, then that sentence becomes helping verb question. And helping verb question మీకు వచ్చినట్టు అయితే మీకు WH question కూడా వచ్చినట్టే. There is no change in WH question, just helping verb question remains same here. Helping verb question సేమ్ ఉంటుంది అనమాట అక్కడే, అది WH questionలో కూడా సేమ్ ఉంటుంది. సరే, WH వర్డ్స్ ఏంటి అన్నది అది తర్వాత సెషన్లో చెప్తాను. ఇప్పుడు మనము సెంటెన్స్ రాద్దాం. సబ్జెక్ట్ అన్నాం కదా, సబ్జెక్ట్ అంటే నేను చెప్పాను 7 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అని ఉంటుంది. ఇవి కాకుండా మనము సింగులర్, ప్లూరల్ అంటాం. సింగులర్, ప్లూరల్. తెలుగులో చూస్తే సింగులర్ అంటే ఏకవచనము, ప్లూరల్ అంటే బహువచనం. ఇవి కూడా మనం రాస్తాం. ఇఫ్ యూ రైట్ 1 నేమ్, దట్ బికమ్స్ ఎ సింగులర్ వన్. And if you write more than 1 name, that becomes plural. ఒకటి కంటే ఎక్కువ నేమ్స్ రాశారనుకోండి, అది ప్లూరల్ అవుతుంది. ఒక నేమ్ రాస్తే సింగులర్ అవుతుంది, రైట్? ఇప్పుడు మనము సెంటెన్స్ ఎలా రాస్తామో చూడండి. ఐ కెన్ హెల్ప్ యూ ఫ్రమ్ నౌ అన్నాను. ఇక్కడ చూడండి, ఐ క్యాన్ హెల్ప్ యూ ఫ్రమ్ నౌ అన్నాను. ఈ ఫ్రమ్ నౌ అనేది వచ్చేసింది చూడండి. ఈ ఫ్రమ్ నౌ అనేది ఫ్యూచర్ ఇండికేటర్ అంటాం. ఫ్రమ్ నౌ అంటే ఏంటి అర్థము? ఇప్పటి నుండి అని, ఇక నుండి అని. ఇక నుండి అన్నాం కాబట్టి అది ఫ్యూచర్ ఇండికేటర్ అవుతుంది. సరే, దాన్ని ప్రజెంట్ ఇండికేటర్ అనుకోవచ్చు కదా అంటే అది ప్రజెంట్ అనుకోవచ్చు, మీరు ఫ్యూచర్ అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ప్రజెంట్ అనుకున్నారనుకోండి, ప్రజెంట్ అనుకుంటే ఇప్పుడు అంటాం. ఇప్పటి నుండి అన్నామనుకోండి, ఫ్రమ్ నౌ, ఇక నుండి అని అర్థం. అయితే మీరు ఫ్రమ్ తీసేశారనుకోండి, ఫ్రమ్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే నౌ అవుతుంది. ఐ కెన్ హెల్ప్ యూ నౌ. ఐ కెన్ హెల్ప్ యూ నౌ. ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అని. అదొక సెంటెన్స్ అయిపోయింది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఐ అయ్యింది,
అలాగే సబ్జెక్ట్ వచ్చేసి ఐ, హెల్పింగ్ వర్బ్ వచ్చేసి క్యాన్, కుడ్లో మనము క్యాన్ తీసుకున్నాము. అలాగే V1 వచ్చేసి హెల్ప్ అయింది అండ్ యూ ఫ్రమ్ నౌ అనేది అదర్ వర్డ్స్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, ఈ సెంటెన్స్ని మనం చూసాం కరెక్టే. ఇదే సెంటెన్స్ని మనం కుడ్తో రాస్తే ఏమవుతుంది? నేను చెప్పాను కదా, కొంచెము డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది అంటారు కుడ్ పాస్ట్ టెన్స్ అని అంటారని. యాక్చువల్గా ఏంటంటే కుడ్ అనేది పాస్ట్ టెన్స్లో కూడా వస్తుంది అని చెప్పలేక అది కుడ్ అంటే పాస్ట్ టెన్స్ అనేస్తారు. అలా కాదు, కుడ్ అనేది పాస్ట్ టెన్స్లో కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఇదే సేమ్ సెంటెన్స్ని మనము కుడ్తో రాసామనుకోండి. ఇదే సేమ్ సెంటెన్స్ని మనం కుడ్తో రాసాం. కుడ్తో రాస్తే ఏమవుతుందంటే ఐ కుడ్ హెల్ప్ యూ ఫ్రమ్ నౌ అనేది అలా కూడా రాయొచ్చు, మీరు ఓన్లీ నౌ కూడా రాయొచ్చు, అలాగే ఫ్రమ్ నౌ రాయొచ్చు. ఐ కుడ్ హెల్ప్ యూ ఎస్టర్డే అని కూడా రాయొచ్చు. అయితే ఐ క్యాన్ హెల్ప్ యూ నౌ అనొచ్చు, ఐ క్యాన్ హెల్ప్ యూ ఫ్రమ్ నౌ అనొచ్చు. ఈ 2 వర్డ్స్ మనం కెన్తో యూజ్ చేయొచ్చు. కానీ మనము కుడ్తో యూజ్ చేసినప్పుడు మనము నౌ యూజ్ చేయొచ్చు, ఫ్రమ్ నౌ యూజ్ చేయొచ్చు, అలాగే ఎస్టర్డే అనేది కూడా యూజ్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఫ్రమ్ నౌ అంటే ఫ్యూచర్ ఇండికేటర్ అవుతుంది, నౌ అంటే ప్రజెంట్ ఇండికేటర్ అవుతుంది, ఎస్టర్డే అంటే పాస్ట్ ఇండికేటర్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ అన్ని వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ప్రజెంట్ ఇండికేటర్ యూజ్ చేయొచ్చు, పాస్ట్ ఇండికేటర్ యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్ ఇండికేటర్ యూజ్ చేయొచ్చు, కుడ్తో మాత్రమే. కెన్తో మనం అలా యూజ్ చేయొద్దు. కెన్తో మనం యూజ్ చేసేది ఓన్లీ ఫ్రమ్ నౌ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే నేను మీతో చెప్పాను ఇన్ ద ప్రీవియస్ వీడియో, నేనేం చెప్పాను అంటే కుడ్ అనేది అన్ని టెన్సెస్లో యూజ్ చేస్తాము, కెన్ మాత్రం 2 టెన్సెస్లోనే యూజ్ చేస్తాం. 1 ఈజ్ పాస్ట్ టెన్స్, 1 ఈజ్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, సరే. ఇప్పుడు ఇది రాసాం, మనము కుడ్తో కూడా రాసాం అనుకోండి. ఒక పాజిటివ్ సెంటెన్స్ మనం రాసినప్పుడు నేను చెప్పాను కదా, పాజిటివ్ మాత్రమే మనము రాస్తే కాదు, మనం పాజిటివ్ రాసిన తర్వాత మళ్ళీ వేరేవి కూడా వస్తాయి. వస్తాయి? ఒక పాజిటివ్ సెంటెన్స్ వచ్చిందంటే మళ్ళీ ఏమొస్తుంది? నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్ ఏం చేయాలి? నేను సేమ్ ఐ తీసుకున్నాను సబ్జెక్టు, అలాగే క్యాన్ తీసుకున్నాను హెల్పింగ్ వర్బ్. మళ్ళీ నేనేం చెప్పాను? మనం తీసుకోవాల్సింది నాట్ని మనం రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాతే రాయాలి. నాట్ హెల్పింగ్ వర్బ్ తర్వాతే వస్తుంది. తర్వాత మనము ఐ కెనాట్ రాసాము, సేమ్ సెంటెన్స్ హెల్ప్ రాస్తాము, యూ అంటాము, నెక్స్ట్ ఆల్ దట్, దెన్ దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ సెంటెన్స్. ఐ కెనాట్ హెల్ప్ యూ నౌ. కెనాట్ అంటే ఏంటి మై డియర్? కెనాట్ అంటే మనం యాక్చువల్గా కాంట్ అని కూడా అంటాం. ఓకే, కెనాట్ని కాంట్ అని కూడా అంటాం. సో ఐ కాంట్ హెల్ప్ యూ నౌ, ఐ కాంట్ హెల్ప్ యూ ఫ్రమ్ నౌ. అండ్ పాజిటివ్ నెగిటివ్ 2 వచ్చాయి, పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్. నేను చెప్పాను ఈ 2 కూడా ఏమవుతాయి అంటే ఐ టోల్డ్ యూ దీస్ ఆర్ ఆన్సర్స్. ఆన్సర్స్ తర్వాత మళ్ళీ మనకు క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ ఎలా మై డియర్? క్యాన్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రాస్తాము, దెన్ సబ్జెక్ట్. ఒకసారి నేను మీకు స్ట్రక్చర్స్ ఇచ్చాను, దాన్ని ఫాలో అవుతున్నామా లేదా ఒకసారి చూసుకోండి. కెన్ ఐ హెల్ప్ యూ ఎట్సెట్రా ఎట్సెట్రా, దెన్ క్వశ్చన్ మార్క్ అండ్ దిస్ బికమ్స్ HV question. Can I help you? And if you add some WH word here, మనము ఆ స్ట్రక్చర్స్ని ఫాలో అయ్యామా లేదా అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఐ క్యాన్ హెల్ప్ యూ ఫ్రమ్ నౌ అన్నాము పాజిటివ్ ఆన్సర్, ఐ కెనాట్ హెల్ప్ యూ ఫ్రమ్ నౌ అన్నాము నెగిటివ్ ఆన్సర్,
కెన్ ఐ హెల్ప్ యూ ఫ్రమ్ నౌ అన్నాము, అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అయింది. అలాగే హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నది WH క్వశ్చన్ అయింది. నేను అన్నాను హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి మనము ఏం చేస్తాము అంటే జస్ట్ ఎస్ ఆర్ నో మనం ఆన్సర్ ఇస్తాం, ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇస్తాం. అదే WH క్వశ్చన్ అడిగామనుకోండి, WH క్వశ్చన్ అడిగితే మాత్రం మనం ఆన్సర్ ఇవ్వాలి, ఎస్ ఆర్ నోతో చెప్పలేం. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నాం అనుకోండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే ఎవరైనా అంటారా ఎస్ ఎస్ నో నో అంటారా? అనరు. మీరు నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను అంటే అది మీరు ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ సేమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కెన్ యూ కెన్ ఆల్సో రైట్ కుడ్. కుడ్ కూడా రాయొచ్చు, కానీ కుడ్ రాస్తే డిఫరెన్స్ ఏంటి అంటే కుడ్ పాస్ట్ టెన్స్లో కూడా వస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నేను మీకు హెల్ప్ చేయగలిగేవాడిని, నేను మీకు హెల్ప్ చేయలేను అనేది వస్తుంది, హెల్ప్ చేయగలిగేవాడినా అని వస్తుంది. అలాగే నేను మీకు ఎలా హెల్ప్ చేయగలిగేవాడిని అనేది కుడ్ రాస్తే వస్తుంది. ఐ కుడ్ హెల్ప్ యూ నౌ, ఐ కుడెంట్ హెల్ప్ యూ నౌ, కుడ్ ఐ హెల్ప్ యూ నౌ అండ్ హౌ కుడ్ ఐ హెల్ప్ యూ నౌ. నేను అన్నాను కుడ్ ఐ హెల్ప్ యూ అన్నాను. కుడ్ ఐ హెల్ప్ యూ అంటే అది ప్రజెంట్ టెన్స్లోను, పాస్ట్ టెన్స్లోను, ఫ్యూచర్ టెన్స్లోనూ వస్తుంది. అందుకనే కుడ్కి టెన్స్ లేదు అని చెప్తున్నాను నేను. ఓకే, కుడ్కి టెన్స్ లేదు, కుడ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ టెన్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈ సెంటెన్సెస్ని, ఈ స్ట్రక్చర్స్ని మీరు ఫాలో అయ్యి మీరు గనక సెంటెన్సెస్ యూ కీప్ ఆన్ రైటింగ్ సమ్ మోర్ సెంటెన్సెస్ లైక్ దిస్, దెన్ మీకు కెన్ అంటే ఏంటి, కుడ్ అంటే ఏంటి, దీని మీద కొంచెం అంతా ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే దీని మీద మీకు గ్రిప్ వస్తుంది. ఓకే, అండ్ విల్ మీట్ విత్ సెకండ్ సిచ్యువేషన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సెకండ్ సిచ్యువేషన్ కూడా ఉంది కదా, ఇది ఫస్ట్ సిచ్యువేషన్ మాత్రమే. And we'll meet with second situation in the next section. I hope you have understood. Thank you very much. Have a nice time.